యుండునుగాక. ఆమెన్. మంచిది ప్రియులారా, మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు, మనము నమ్ముకొని ముందుకు ఆత్మీయ యాత్రను కొనసాగిస్తున్న దేవుడు పరిశుద్ధుడై ఉన్న దేవుడు. ఆయన పరిశుద్ధుడే కాదు, అతి పరిశుద్ధుడైన దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్న ధన్యులము. ఎందుకో తెలుసా? మనము ఈ లోకాన్ని విడిస్తే పాతాళానికి వెళ్ళం, కానీ పరలోకానికి వెళ్ళుతాం. ఎందుకు వెళ్ళుతామయ్య అంటే, మన యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమి జయించాడో మీకు ఇంతకుముందు నేనేమైనా చెప్పానో నాకైతే గుర్తులేదు. ఈరోజు నేను ఆయన లోకములో ఉన్న వాటిని ఒక 5 జయించాడు. అవే కామ, క్రోధ, లోమ, మోహ, మదమత్సరములను. మీరు ఎవరైనా రాసుకోవచ్చు, వీటిని పెన్నుంటే రిఫరెన్స్ కూడా మీరు రాసుకోవచ్చు. మన దేవుడు ఈ లోకానికి వచ్చి మనలాగా శరీరాన్ని ధరించి, మనలాగా అన్నవస్త్రాలను కలిగి, మనము పీల్చినట్టే గాలి పీల్చి ఈ లోకానికి ఎంతోమంది వచ్చారు వీటిని జయిస్తాము అని. కానీ వీటిని జయించలేక వీటి చేతిలో ఓడిపోయి పాతాళానికి వెళ్ళారే. కానీ వీటిని జయించి పాతాళానికి వెళ్ళి, పాతాళానికి ఉన్న ముళ్ళు మరణము, ఆ మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడుగా ఎవరునూ లేవలేదు. లేచి పరలోకానికి ఆరోహణము అయిన వారు ఇంతవరకు భూమి మీద లేరు, ఇక ఉండబోరు. హల్లెలూయా. మన దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్య అంటే, అపవాది క్రియలను లయపరుచుటకు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చెను. హల్లెలూయా. అపవాది క్రియలు ఏంటంటే, మొదటిగా కామం, రెండోదిగా లోభం, మదం, మత్సరం. వీటిని 5 జయించాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మనం ఒక్కొక్కటి చూసుకుందాం. స్తోత్రం. సామెతలు రాసిన పుస్తకము 7వ అధ్యాయము 5:27 వచనాలు. సామెతల పుస్తకం 7వ అధ్యాయం 5వ వాక్యం 27వ వాక్యం. అవి నీవు జారా స్త్రీ వద్దకు పోకుండాను, లోపడకుండాను నిన్ను కాపాడును. 27 చదవండి. పాతాళ లోకమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణ శాలలకు దిగిపోవును. ఎంతోమంది మహానుభావులు ఈ లోకానికి వచ్చారు. యుగ పురుషులు వచ్చారు, శక పురుషులు వచ్చారు. కానీ కామాన్ని ఎవ్వరూ జయించలేక కామము చేతిలో పడి పాడైపోయిన వారున్నారు. కానీ యేసయ్య దగ్గరికి ఒక పాపాత్మురాలైన స్త్రీని ఆ ఊరి ప్రజలందరూ తరుముకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా ఆ స్త్రీ వైపు చూసి, అమ్మా, నేను నిన్ను ఏమి అననని ప్రేమతో మాట్లాడి పరిశుద్ధమైన చూపుతో ఆమె వైపు చూసినప్పుడు, ఆ రోజు నుండి పాపము చేసే స్త్రీ పరిశుద్ధ జీవితానికి ప్రారంభించి ఉన్నది, పాపాన్ని విడిచిపెట్టి ఉన్నది. అప్పటి వరకు ఆ స్త్రీ వృత్తి ఏందై అంటే తన ఒళ్ళు అమ్ముకొని బ్రతికే జీవితము. అటువంటి స్త్రీతో దేవుడు మాట్లాడితే ఆమెలో ఉన్న కామ పిచాచపు ఆత్మ ఆమెను విడిచి పరిశుద్ధాత్మను ఆమె పొందుకుంది. ప్రియులారా,
మనం ఎప్పుడైనా ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు, దేవా నువ్వు నాతో మాట్లాడయ్యా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడితే లోకములో జయించలేని వాటిని నేను జయిస్తాను. నువ్వు నాతో మాట్లాడితే నీవలే నేను ఈ లోకములో ఉన్న సమస్త కామ క్రోధ లోమ మదమత్సరాలను అసహించుకుంటాను ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ప్రియులారా, ఆ పాపాత్మురాలైన స్త్రీని పాపము చేసిందని ప్రజలందరూ తరుముకుంటూ వచ్చినప్పుడు యేసయ్య పరిశుద్ధమైన చూపులతో ఆమెను చూశాడు. ఆ చూపుల్లో ఉన్న పరిశుద్ధత ఆమె హృదయాన్ని తాకింది. ఆమె పాప ప్రపంచమంతా పతనమైపోయింది. పరిశుద్ధ జీవితానికి ఆమె అలవాటు పడి ఉన్నది. ప్రియులారా, ఆ రోజు నుండి ఆమె నీతిగా, పరిశుద్ధముగా, పవిత్రముగా, పాపము జోలికి వెళ్ళకుండా బ్రతికి ఉన్నది. ఈ లోకములో కామాన్ని ఎవ్వరూ జయించలేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు కామమును జయించిన దేవుడు. హల్లెలూయా, స్తోత్రం. అలాగనే మార్కు సువార్త 7వ అధ్యాయము 20-21 వచనం, కామానికి సంబంధించిన చాలా మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. ఎవరైనా త్వరగా చదవండి. మనం ఇంతకుముందు చాలా సార్లు చదువుకున్నట్లే ఉంది, నాకైతే గుర్తుంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 20-21. మనుష్యుల లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరుచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారములను, మోహములను, చెడుతనములను, కామ వికారమును, మత్సరములను, దేవదూషణయు, అవివేకమును వచ్చును. వీటిని, ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుష్యుణ్ణి అపవిత్రపరుచునని ఆయన చెప్పెను. ఇప్పుడు మనము చదవబడిన ఈ మాటలన్నీ ఏ ఒక్కరిలోనన్నా లేకుండా కనబడతాయా అండి? ఎవ్వరిలో ఏదో 1, 2, 3 కనబడుతూనే ఉంటవి. మన వెనక తరాన్ని చూస్తే చనిపోయిన వారిలో కూడా కనబడుతూ ఉంటాయి. ఈ తరము వారిలో కనబడుతూనే ఉంటాయి. ఇక ముందు తరము వారిలో కూడా ఇటువంటి అపవిత్రమైన కామ వికార చేష్టలన్నీ ఉంటవి గనుక అటువంటి వారు పరిశుద్ధులు అనబడరు, పవిత్రుడు అనబడడు. యేసయ్య వీటన్నిటిని జయించాడు గనుక ఆయనకేం పేరు? అతి పరిశుద్ధుడైన దేవుడు. నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై యుండుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దయనీయమైన ఆత్మీయ యాత్రలో కొన్ని రోజులు మనం ఏం చేస్తాం? భక్తిలో చాలా చక్కగా నడుస్తాం, అన్ని విధాలుగా అన్ని సౌకర్యంగా ఉన్నప్పుడు భక్తిలో మనము పడిపోతూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథములో, బైబిల్లో కూడా దావీదు చిన్ననాటి నుండి దేవునికి ఎంతో ప్రియముగా, ఇష్టముగా ఉన్నాడు. దేవుడు సర్వ సమృద్ధిని, రాజ్యమును, పేరు, కీర్తి అన్ని విధాలుగా ఇచ్చినప్పుడు ఒకానొక దినమున మేడ మీదికి నిద్రముఖాన లేచి మేడవెక్కి స్నానము చేస్తున్న స్త్రీని చూసి ఆమెతో పాపము చేసి పాపములో పడి అతడు శిక్షకు పాత్రుడై ఉన్నాడు. ప్రియులారా, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు పాపులను మార్చిన పరిశుద్ధుడు, దొంగలను మార్చిన మహనీయుడు. దొంగలను దొరలుగా చేశాడు, బానిసలను రాజుగా చేశాడు. ప్రియులారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడే కానీ రాజ్యాల మీదికి రాజ్యమును దోచుకొనటానికి రాలే, యుద్ధము చెయ్యటానికి రాలే, కత్తిబట్టి హత్యలు చెయ్యటానికి రాలే, దోచుకొనటానికి రాలే, మర్డర్లు, మానభంగాలు చెయ్యటానికి రాలే. ఒకళ్ళ ఇల్లునైనా మరొక ఇల్లును చెడగొట్టి మరొక ఇల్లును బాగు చెయ్యటానికి రాలే.
పతనమైన జీవితాలను ఆయన బాగు చెయ్యటానికి వచ్చిన దేవుడు. పాడైన బ్రతుకులను కట్టటానికి వచ్చిన దేవుడు ఆయన. బందీపోటు దొంగ అయిన బరబ్బా యేసు క్రీస్తు కలవరి సిలువలో నీ స్థానములో నేను మరణిస్తాను, కానీ నీతో చెయ్యి కలపనన్నప్పుడు ఆయన మాట్లాడినప్పుడు బరబ్బాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ యేసయ్య కలవరి సిలువలో గొల్గొత్తా కొండలో ప్రాణం పెట్టి మరణించినప్పుడు, బరబ్బాను విడుదల చేసినప్పుడు జైల్లో నుంచి అప్పుడు ఆ మాటను గుర్తు చేసుకొని గుండెలు బాదుకుంటూ కలవరి గిరికి పరుగెత్తుకుంటూ వస్తాడు. ప్రియులారా, బందీ పోటు దొంగలను మార్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. రాజ్యాలను విడగొట్టే దేవుడు కాదు, కుటుంబాలను పడగొట్టే దేవుడు కాదు, బ్రతుకులను నాశనము చేసే దేవుడు కాదు, కట్టే దేవుడు ఆయన. నీకు చేతనైతే నా కుటుంబాన్ని కట్టు ప్రభువా, నా జీవితాన్ని బాగు చెయ్యి ప్రభువా, నా స్థితిని మార్చు ప్రభువా అంటే ఆయనకు నువ్వు అప్పగించుకుంటే అద్భుతముగా ఆయన నీ కుటుంబాన్ని నిన్ను కడతాడు, బాగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాపములో పడిపోయిన దావీదు యొక్క జీవిత చరిత్ర 2 సమూయేలు 11:2-5 ఉంటుంది. మీరు రాసుకొని ఇంటికి పోయిన తర్వాతకి చదువుకోండి. ఇది కామము వరకు మీకు చెప్పవలసిన కొన్ని మాటలే, చాలా ఉన్నవి, కానీ మీకు ఇంకా చెప్పవలసినది క్రోధము. రెండోది క్రోధం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వాక్యము చదువుతారా? కోపపడుడు గాని పాపము చెయ్యకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. చాలు. కోపము లేని మనుషులు ఎవరైనా ఉంటారా భూమి మీద? ఈనాటికి కోపపడని మనిషి ఎవరైనా ఉన్నరేమో మీరు చెప్పండి. కోపపడినా ఏం చేయాలి? సూర్యుడు అస్తమించే అంతవరకే మన కోపము మనలో నిలిచి ఉండాలి. ఆ తర్వాత మనము కోపపడిన వ్యక్తులతో రాజీ పడాలి, సమాధాన పడాలి. హల్లెలూయా. కొంతమంది కోపాలు దూరగా రాజ్యాలు కూలిపోతున్నవి, ప్రభుత్వాలు పడిపోతున్నవి, కుటుంబాలు పాడైపోతున్నవి, బ్రతుకులు నాశనం అయిపోతూ ఉన్నవి. కోపపడకుడి కానీ పాపము చెయ్యకుడి. మనలో కోపము అలాగే నిలిచి నెలలు సంవత్సరాల తరబడి ఉన్నదనుకో, మనం ఏం చేస్తున్నట్టు? పాపము చేస్తున్నట్లు. మనము కోపపడితే సూర్యుడు అస్తమించే అంతవరకే ఉండాలి మనలో ఆ కోపం, ఆ తర్వాత చల్లారిపోవాలి. యేసయ్యలో కోపం అనే మాటే లేదు ప్రియులారా. ఇస్కరేతు యూదా తన దగ్గర ఉండి ధనాన్ని పోగు చేసే సంచి ఇస్కరేతు యూదాకి ఇస్తే చుట్టూ ఉన్నవారు అంటూ ఉన్నారు, దొంగ చేతికి మీరు సంచి ఇచ్చారు ప్రభు అంటే, అతడు ఉండుట నాకు ఇష్టమైనప్పుడు నీకేంది బాధ, నీకెందుకు కడుపు నొప్పి అని ప్రభు మిగతా వాళ్ళను ప్రశ్నించాడు. అంత మాత్రమే కాదు, ఆయనను సిలువకు వ్రేలాడదీసినప్పుడు అనేక మంది ప్రజల వైపు చూసి ఏమన్నాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి. యేసయ్యలో క్షమించే గుణం ఉంది, కోపపడే స్వభావము లేదు ప్రియులారా. హల్లెలూయా. మానవుడు పుట్టిన నాటి నుండి ఈనాటి వరకు, భూమి అంతమయ్యేంత వరకు కూడా ఏ మనుషుడు కోపపడకుండా ఉండలేడు. మనము ఆరాధిస్తున్న దేవుడు క్రోధం అంటే కోపం, కోపాన్ని జయించాడు. కోపము ఆయనను చూసి సాగిలపడ్డది. హల్లెలూయా. ఒకసారి పేతురు అంటాడు, ప్రభువా, వీళ్ళను దయించి వేయునట్లుగా అగ్నిని విడుదల చేయనా
అంటే ప్రభు పేతురునే గద్దిస్తాడు, కానీ కోప్పడలే. గనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, మనము కూడా కోపపడాలే, కానీ ఆ కోపము పాపముగా మారకుండా చూచుకోవాలి. కామాన్ని జయించిన దేవుడు, క్రోధాన్ని, కోపాన్ని జయించిన దేవుడు. మరి ఒక వచనాన్ని చూసుకుందాం. కీర్తనలు 37:8. త్వరగా కీర్తనలు 37:8. అమ్మగారు ఎప్పుడు మీకు చెప్తా ఉంటుంది, కోపము మానుము, ఆగ్రహము ఇడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. హల్లెలూయా. కోపపడ్డా, వ్యసనపడ్డా అది ఏమవుతుంది? కీడుకే కారణము. గనక మనము కోపపడొద్దు, ఇతరులను చూసి వ్యసన పరులుగా మారకూడదు ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20. ఎబ్రీల పక్కనే ఉంటుంది యాకోబు గారు. 1వ అధ్యాయము 19-20 వచనం. నా ప్రియ సహోదరులారా, ఈ సంగతి ఎరుగుదును గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడించుటకు నిదానించువాడునై, కోపించుటకు నిదానించువాడై ఉండవలను. హల్లెలూయా. మనము కోపాన్ని ఎప్పుడు మన దరిదాపులోనికి రానివ్వకుండా చూసుకుంటామంటే, వినటానికి ఇష్టపడ్డప్పుడు, మాట్లాడటానికి ఎప్పుడైతే వేగిరపడతామో ఆటోమేటిక్గా మనలో కోప భావోద్రేకాలు వస్తూ ఉంటాయి ప్రియులారా. మనము వినటానికి నిదానించినప్పుడు మనము కోపపడవలసిన సందర్భం వచ్చినా కానీ కోపపడకుండా మనల్ని మనము కంట్రోల్ చేసుకోగలము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనుక యాకోబు భక్తుడు సంఘానికి చెప్పుతూ ఉన్నాడు, చాలామంది చెప్పటానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, వినటానికి ఇష్టపడరు. చెప్పేవాళ్ళు ఖచ్చితంగా పడిపోతారు. వినేవాళ్ళు విని గ్రహించి మంచిని తీసుకుంటారు, చెడును విడిచిపెడతారు ప్రియులారా. హల్లెలూయా. ఏం చేయాలి? మనము వినటానికి ఇష్టపడాలి. విన్న తర్వాత విన్న దాంట్లో సత్యమేంది, అసత్యమేంది, మంచేంది, చెడేంది, మేలేంది, కీడేంది తెలుసుకోగలిగిన జ్ఞానం లేకపోతే దేవుణ్ణి అడిగితే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దాంట్లో మనం ఏం చేస్తాం? మంచినంతటిని తీసుకుంటాం. మంచి అంత అంటే మంచి కాదు, నీకు పనికొచ్చే మంచే తీసుకోవాలి. నా మంచి నీ మంచి కాదు, నీ మంచి నా మంచి కాదు. మంచి అంతా మంచే. స్టీఫెన్ పాలు దైవజనుడు చేసే పరిచర్య మంచిదే, థామస్ అయ్య గారు చేసే పరిచర్య మంచిదే, అబ్రహాం అయ్య గారు చేసే పరిచర్య మంచిదే, యేసన్న గారు చేసే పరిచర్య మంచిదే. అందులో మన మంచి ఎక్కడుందో నేను గ్రహించుకోవాలి. అంతా మంచి. మంచిలో నీ మంచిని నువ్వు తెలుసుకునే జ్ఞానము నీకు అవసరమై ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక మాట్లాడటానికి నిదానించాలి, కోపపడటానికి కూడా నిదానించాలి, వినటానికి వేగిరపడాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకరి మంచిని మన మంచి అనుకోవటం అవివేకం. ఆయన పిలుపు ఆయనది, నా పిలుపు నాది, నీ దర్శనము నీది, ఆయన దర్శనము ఆయనది. నీకొచ్చిన కళ నాకు నెరవేరదు, నా కళ నీకు నెరవేరదు. దేవుడు నీ పట్ల కలిగి ఉన్నదే చేస్తాడు, నా పట్ల కలిగి ఉన్నది నీ పట్ల చేయడు. కనుక నీకు మంచి, నీ మంచి ఏందో అర్థం కావటానికి నేను చెప్పుతూ ఉన్నాను ప్రియులారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మూడోదిగా లోభం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్య భాగము. చదవండి.
ఎపేసీల పక్కనే ఉంటారు గారా. 6వ అధ్యాయం 17వ వచనం. 1 తిమోతి 6:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మికుంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచమని అక్కడ దైవజనుడు సంఘానికి మాట చెలివిస్తూ ఉన్నాడు. దేవుడు దీవించిన తర్వాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు అభివృద్ధి ఇచ్చి ఉన్నతమైన స్థానములో ఉంచిన తర్వాత దేవుని పైన నువ్వు నమ్మిక కోల్పోవద్దు. అస్థిరమైన ధనము పైన నువ్వు నమ్మికుంచకుండా సమస్తమును ధారాళముగా దయచేసిన దేవుని యందు మాత్రమే నువ్వు నమ్మికుంచి కదలక స్థిరముగా ఉండమని దైవజనుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, చాలామంది దయనీయమైన భక్తి జీవితములో ధనమొచ్చిన తర్వాత గర్వించి పడిపోయిన వారు ఉన్నారు. రాజులు సైతము పడిపోయారు. సొలొమోను పడిపోయాడు, రెహబాబు పడిపోయాడు. చాలామంది లోకములో రాజులు గర్వించి పడిపోయారు. నెబుకద్నెజర్ రాజు గర్వించాడు, దేవుడే లేడు నేనే దేవుడు అన్నట్టుగా ప్రవర్తించాడు. పశువులు తినే గడ్డిని మేపించాడు దేవుడు. హల్లెలూయా. అస్థిరమైన ధనమందు నమ్మికుంచగా సమస్తమును మనకు సమృద్ధిగా ధారాళముగా దయచేసే దేవుని పైనే నమ్మికుంచాలి. ఆయన మీదనే మనము ఆనుకొని బ్రతకాలి. ఈ లోకములో ఏ మానవుడు ధనాన్ని జయించినట్లుగా లేదు ప్రియులారా. ప్రభు అయిన యేసుక్రీస్తు ధనాన్ని, లోకాన్ని జయించాడు. ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నవి, నక్కలకు బొరియలు ఉన్నవి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకు చోటు లేదు. మనల్ని ధనవంతులను చేయుటకు ఆయన దరిద్రుడాయను. హల్లెలూయా. 2 కొరింథీ 6:9 ఏమో ఉంటుంది మాట. మనల్ని ధనవంతులను చేయటానికి ఆయన ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. మనము ధనవంతులుగా ఉండాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశపడుతూ ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని సంగమా, నువ్వు ఆయన మీద ఆధారపడితే, నమ్మిక ఉంచితే ధనము నీ కాళ్ళ చుట్టే తిరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. తెలుగు వాళ్ళ మాట ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కావట్లే. స్తోత్రం. అమెరికా వాళ్ళే అంత, ఒక్కలన్న తెలుగు వాళ్ళు లేరు. స్తోత్రం. మంచిది ప్రియులారా. మన దేవుడు ఈ లోక ధన వ్యామోహములను జయించాడు. అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 ధనాపేక్ష లేని వారు మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి, మిమ్ములను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. చాలు. హల్లెలూయా. దైవజనుడు ఇక్కడ మరి ఒక మాట దేవుని బిడ్డలకు తెలియచేస్తూ ఉన్నాడు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పడి ఉండుడి. ఎందుకంటే నేను మిమ్ములను ఎన్నడూ విడవను, ఎడబాయనని ఆయన ఎన్నడో నీతో వాగ్దానము చేసిన మాటను జ్ఞాపకము చేసుకొనుము అంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, ధనము కోసము నీ మనసు పారివేసుకోకు, ధనము కోసము నీ యొక్క హృదయాన్ని చెడిపివేసుకోకు, కానీ ధనాన్నిచ్చే దేవుని నీ హృదయములో స్థిరపరుచుకో. సమస్తమును చేయగలిగిన దేవునికి నీ హృదయములో మొదటి స్థానం ఇవ్వు. ఆయన ఈ లోక ధన వ్యామోహములను జయించిన దేవుడు. ప్రియులారా, మత్సరాన్ని గురించి 4వది. స్తోత్రం. మత్సరం అంటే ఓర్వలేనితనం. కొంతమందిని చూసినప్పుడు కొంతమంది మత్సర పడుతూ ఉంటారు. ఇక ఈని అంటది కదా పక్క వాళ్ళతోటి, ఇది నన్ను చూస్తే ఓర్వట్లేదు, నేను చీర కట్టినా ఓర్వట్లేదు, నేను తిన్నా ఓర్వట్లేదు. ఈ మాటలు ఎక్కువ అత్తగోడల మధ్యలో బాగా వినబడుతూ ఉంటవి. అత్తలేని కోడములు ఉత్తమరం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవునా కాదా? మీకే బాగా తెలుసు నాకంటే.
స్తోత్రం. మీకు అధ్యాయము 1 సమూయేలు 18వ అధ్యాయము 8, 9 వచనాలు. 1 సమూయేలు 18వ అధ్యాయం 8, 9 వచనాలు. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున బహుకోపము తెచ్చుకొని దావీదునకు 10,000 సౌలుకు 1,000 కొలది అనియు. చాలు. హల్లెలూయా. ఇక్కడ దావీదు వచ్చాడు, గొలియాతుతో యుద్ధం చేశాడు, గొలియాతును ఓడించాడు. ఇశ్రాయేలు ప్రజలకు 40 దినములు భయపడి పిరికివాళ్ళుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు విజయాన్ని దేవుడిచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలు ఒక కీర్తన ఎత్తారు. దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది వందనాలని వాళ్ళు కీర్తన పాడేసరికే సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. దావీదును అలాగా వారు అనటం ద్వారా ఆ మాట ఆయనకు నచ్చలేదు గనుక దావీదు ఎప్పుడైతే సౌలు ఎప్పుడైతే దావీదు మీద విషపు చూపును నిలిపాడో ఆయనలో ఉన్న ఆత్మ దూరమైంది. దురాత్మ వచ్చి సౌలులో చేరి ఉంది. ప్రియులారా, చాలామందికి దురాత్మలు ఎందుకు పడతాయో తెలుసా? అభిషేకించబడిన వారి మీద విషపు చూపు నిలిపినప్పుడు దురాత్మలు మన ఇంటిని మనల్ని ఆవరిస్తాయి. ప్రియులారా, సౌలు ఓర్వలేకపోయాడు, సౌలు సహించలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. రాజ్యం ఆయన చేతిలోనే ఉంది, ప్రజలు ఆయన చేతిలోనే ఉన్నారు, అధికారం ఆయనకే ఉంది. కేవలము దావీదు గొలియాతుతో యుద్ధము చేసి కాస్త విజయాన్ని తెచ్చిపెట్టాడు. దానికోసము వాస్తవంగా యుద్ధం చేసి గెలిచిన వీరుణ్ణి జయకొట్టటము న్యాయం. ఆ స్త్రీలు అదే చెప్పారు. దానికి ఆయన ఓర్వలేక, తట్టుకోలేక, ఆ బాటలు విని భరించలేక దావీదు పైన విషపు చూపు నిలిపాడు. ఆనాటి నుండి దేవుని కృపను కోల్పోయాడు. ప్రియులారా, దురాత్మ వచ్చింది, దేవుని ఆత్మ దూరమైంది కనుక మన జీవితంలో ఏముండకూడదు? మత్సరపడకూడదు, ఓర్వలేని తనం ఉండకూడదు. ఈ పరిచర్య అభివృద్ధి అవుతుంటే కొంతమందికి ఓర్వలేని వాళ్ళు ఉంటారు. మందిరానికే వస్తారు, మనతో పాటు ప్రార్థన చేస్తారు, మనతో పాటే ఉంటారు, ఓర్వలేని బుద్ధి ఉంటుంది. నీకు అభివృద్ధికి ఎలాగొస్తుంది? ఆశీర్వాదం ఎలాగొస్తుంది? దేవుని కృపని ఇంటిని ఎలా ఆవరిస్తుంది? గనుక మనలో ఓర్వలేని తనం ఉండకూడదు. యేసయ్య శత్రువును ఓర్చాడు, పగవాడిని ఓర్చాడు, కొరడాలతో కొట్టినవాడిని ఓర్చాడు. అందుకనే ఆయన ఏమై ఉన్నాడంటే కామక్రోధ లోమ మోహ మదమత్సరములను జయించిన దేవుడు. భూమి మీద ఎంతోమంది వచ్చారు. ఒక పార్టీ వాళ్ళు ఒక పార్టీ వాళ్ళను ఓర్వరు, ఒక ప్రభుత్వం మరొక ప్రభుత్వాన్ని ఓర్వదు, ఒక రాజ్యము మరొక రాజ్యాన్ని ఓర్వదు, ఒక దేశము మరొక దేశానికి పడదు. బార్డర్లో సైనికులు ఉండబట్టే మనం ఈరోజు ప్రశాంతంగా జీవించగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మదము. న్యాయాధిపతుల పుస్తకము 14వ అధ్యాయము 1, 2. మదము. న్యాయాధిపతులు 14, 1, 2 వచనాలు. సంసోను తిమ్మాతునకు వెళ్ళి అతడు తిరిగి వచ్చి తిమ్మాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచి తినని, మీరు నాకు ఆమెనిచ్చి పెళ్లి చెయ్యవలనని తన తల్లిదండ్రులతో అనగా. స్తోత్రం. అలాగే 1 రాజులు 11, 2, 4 వచనాలు. 1 రాజులు 11వ అధ్యాయము 2, 4 వచనాలు.
కామ ఆతృత గలవాడై అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. చాలు. ఎంత అయ్యారు? 7 3 10 అంటే 1000 మంది. హల్లెలూయా. భూమి మీద ఏ మనుష్యుడు మదమును జయించలేకపోయాడు, కామాన్ని జయించలేకపోయాడు, క్రోధాన్ని జయించలేకపోయాడు, లోమాన్ని జయించలేకపోయాడు, మత్సరములను జయించలేకపోయాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అపవాది యొక్క క్రియలను లయపరుచుటకు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఏదెను తోటలో అవ్వ ఆదాములకు దేవుడు ఈ పండు తినొద్దని చెప్పారో సాతాను వచ్చి అవ్వమ్మ దగ్గర చేరి దేవుడు మీకు ఏం చెప్పాడంటే ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తినమన్నాడు, కానీ ఆ మధ్యలో ఉన్న పండు తినొద్దు. మనం ఏం చేస్తామంటే దేవుడు చెప్పింది చెయ్యం, కానీ దయ్యం చెప్పింది, మనుషులు చెప్పింది స్పీడ్గా చేసేస్తాం. ఎప్పుడైతే అవ్వమ్మ ఆ మాటకు లోబడ్డదో, ఆ పండు తెచ్చి తిన్నరో, ఆ రోజు నుండి కామక్రోధ లోమ మదమత్సరములు మానవ జాతిలో ప్రవేశించినవి. ప్రియులారా, వాటిని జయించలేక సాతానుకు బానిసలై బ్రతుకుతున్న ప్రజలను విడిపించటానికి యేసుక్రీస్తు అపవాది క్రియలను లయపరుచుటకు దేవుని కుమారుడుగా వచ్చాడు. కామక్రోధ లోమ మోహ మదమత్సరములను జయించిన దేవుడు. రాజులనబడిన వారే కావచ్చు, భూపతులనబడిన వారే కావచ్చు, అధికారులనబడిన వారే కావచ్చు, యుగ పురుషులనబడిన వారే కావచ్చు, వీటిని జయించిన వారు ఏ ఒక్కరునూ లేరు. ప్రియులారా, ఏ ఒక్కరిలో ఏదో ఒకదానికి బానిసలై ఓడిపోయిన వారే. ప్రభువైన యేసుక్రీస్తు వీటిని జయించిన జయశీలుడు, విజయ వీరుడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రభు ఏం జయించాడు? మిమ్ములు ఎవరైనా యేసయ్యను ఎందుకు నమ్ముకున్నారు అని అడిగితే కామక్రోధ లోమ మోహ మద మత్సరములను జయించాడు. ఇవన్నీ అపవిత్రతకు, పాపానికి సాదృశ్యమని మీరు చెప్పండి. మా దేవునిలో అవి లేవు, నాలో పాపముందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని మతకర్తలకు, ధర్మశాస్త్ర పండితులకు, సద్దుకయ్యులకు, పరిసయ్యులకు, ప్రపంచానికి సవాలు చేసిన సర్వశక్తి కలిగిన దేవుడు, అతి పరిశుద్ధుడైన దేవుడు ప్రభు అయిన యేసు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియమైన దేవుని సంగమా, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు అతి పరిశుద్ధుడు, మన దేవుడు పవిత్రుడు, మన దేవుడు నిష్కలంకుడు. ఆయన రక్తములో ఏ మాలిన్యము లేదు, ఏ అపవిత్రత లేదు, ఏ పాప దోషము లేని పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తము. ఆ రక్తము నీపై, నీ ఇంటిపై, నీ పిల్లలపైన ప్రోక్షింపబడితే మహాధన్యత. ఆమెన్. రాత్రి యాపి 3 లేచి ఏడుస్తూ ఉండు, మాకు నిద్ర పడతలేదు, మాకేం చేయాలో అర్థం కాక అమ్మగారిని ప్రార్థన చేయమని నాకు లేచి అంత ఓపిక లేక అమ్మగారు ప్రార్థన చేసింది, నన్ను కూడా రా అన్నది. ఇక నేను వచ్చాను, లైట్ వేసాను, కూర్చున్నాను. మేము ప్రార్థన ఏం చేయలేదు, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం అనుకుంటూ కూర్చున్నాం ఒక 5-10 నిమిషాలు. ఆ పిల్లగాన్ని గలిబిలి చేసే దురాత్మ పోయింది. యేసయ్య రక్తానికి అంత పవర్ ఉంది. యేసు రక్తము ప్రతి పాపము కడుగును, ప్రతి దోషమును తొలగించును. యేసు రక్తము ప్రతి శాపకాడిని విరగ్గొడుతుంది. నీ దరిద్రపు కాడి, నీ పితరుల నాటి నుండి మోస్తున్న ఆ దోషపు కాడిని విరగ్గొడుతుంది. ప్రియులారా, అందుకని నీ నోట ఏముండాలి? యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అనే మాట నీకు శ్రేష్టమైనది. ఎందుకంటే అది మాలిన్యమైన రక్తము కాదు,
అపవిత్రమైన రక్తము కాదు, దోషముతో కూడిన రక్తము కాదు. అది పరిశుద్ధ రక్తము, పవిత్రమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. ఆ రక్తాన్ని ప్రతిరోజు మనం ఏం చేయాలి? అయ్యా, పరిశుద్ధమైన రక్తము చేత నన్ను అభిషేకించు, నీ కలువరి శిలువ నిబంధన రక్తము చేత నన్ను కడుగుము, నీ రక్తము నా ఇంటి పైన ప్రోక్షించుము, నా పిల్లల పైన ప్రోక్షించుము, నీ రక్తము చేత నా పిల్లల్ని దీవించు, నా పిల్లల్ని ఆశీర్వదించు, నా ఇంటిని నీ పరిశుద్ధ రక్తము చేత పవిత్రపరచు ప్రభు అని ప్రార్థన చేస్తే ఆయన పరిశుద్ధమైన రక్తము చేత ప్రాకారాలు నీ ఇంటి చుట్టూ, నీ పిల్లల చుట్టూ కట్టబడుతవి. ఆమేన్, హల్లెలూయా. అమెరికే స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు పవిత్రుడు, పాపము లేని దేవుడు, కామక్రోధ లోమ మదమత్సరములను జయించిన జయశీలి, మరణపు ముళ్ళును విరిచిన మృత్యుంజయుడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణానికి సమాధి కట్టిన దేవుడు, సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడై లేచి పరలోకానికి ఆరోహణమై ఉన్న గొప్ప దేవుడు, త్వరలో నిన్ను నన్ను తీసుకుపోవటానికి మేఘారుడై రాబోతున్న దేవుడు. ప్రియులారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, నీవు ఏ విషయములో భయపడకూడదు. నీ దేవుడు నీతో ఉన్నాడు. నేను నిన్ను విడవను ఎడబాయనని నీతో చెప్పిన దేవుని మాటను జ్ఞాపకము చేసుకొని ధైర్యముతో అడుగులు వేస్తూ ఆత్మీయ యాత్రను కొనసాగించుము. నీ విశ్వాస పరిమాణము చొప్పున నీ బ్రతుకులో గొప్ప కార్యాలు జరుగుతవి. ఆవగింజంత విశ్వాసము నీలో ఉంటే అద్భుతాలే నీ బ్రతుకులో జరుగుతవి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మనందరికీ ఆశీర్వాదకరముగా మార్చునుగాక. అంశం 1 యోహాను 3:8, అపవాది క్రియలను లయపరుచుటకు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చెను. మీరందరూ రాసుకోవచ్చు. హల్లెలూయా. రాసుకునేది ఎందుకు? చక్కగా యూట్యూబ్లో ఉంటుంది కదా, మీకు ఎప్పుడు కావాలన్నా చూసుకోవచ్చు. ఆమేన్.